హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈరోజైతే నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, మటన్ కీమా అయితే ఎలా వండుకోవాలో ఈరోజు మన ఛానల్లో చూద్దాం. అయితే అందరికీ ఎంతో ఇష్టం కదా మటన్ కీమా. అయితే చిన్నల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఫ్రెండ్స్. ఈ మటన్ కీమా వండుకోవడం పెద్ద కష్టమేమి కాదు, చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. చూసారు కదా, నేనైతే ఈరోజు మటన్ కొట్టుకు వెళ్ళిపోయి మటన్ కీమా అయితే చక్కగా తయారు చేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మటన్ కీమా అయితే ఎంత చిన్న పీసులుగా ఉంటే అంత ఇష్టపడతారు. సో ఈ మటన్ అంతా కూడా చిన్న చిన్న పీసులుగా కొట్టించుకుంటున్నాను. చూసారు కదా, తర్వాత చక్కగా కడిగి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చిటపట్లాడుతుండగానే చక్కగా కలుపుకున్న తర్వాత చూసారు కదా, నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు మాత్రం చాలా చిన్నగా సన్నగా తరుక్కోవాలి. అలాగంటప్పుడే కూర అనేది చాలా బాగా వస్తుంది, గ్రేవీ అనేది బాగా దిగుతుంది. సో అందుకే చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత రోట్లో వెల్లుల్లి అల్లం వేసి అయితే దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. నాలాగా మీకు రోట్లో అల్లం వెల్లుల్లి దంచుకునే అలవాటు ఉంటే కామెంట్ చేసేయండి. మరి చూడండి, మెత్తగా అయినంత వరకు చక్కగా దంచి పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చాబిచ్చాగా దంచి పెట్టుకున్న తర్వాతే మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మటన్ కీమా అంతా చక్కగా కడిగి పెట్టుకొని వాటర్ పోయేటట్టు జల్లెడలో అయితే ఉంచుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లి అయితే చక్కగా కచ్చాబిచ్చగా మంచిగా దంచి పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఈ విధంగా తయారు చేసి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలి. చూడండి, అడుగు మాడకుండా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ కారం, 1.5 టీ స్పూన్ పసుపు, కొంచెం జీలకర్ర, అలాగే 2 టీ స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని మొత్తం మిశ్రమం అంతా చక్కగా కలుపుకోవాలి. చూడండి, నేనైతే కొంచెం ఫ్లేమ్ తగ్గించి వేపుకుంటున్నాను, మరీ ఎక్కువ ఫ్లేమ్ కాకుండా. ఎందుకంటే అడుగు మాడిపోతుంది కాబట్టి ఒకసారి మూత పెట్టుకొని మరలా మూత తీసి చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కీమా అయితే ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని మంచిగా మనం ఏదైతే టొమాటో, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు అంతా వేసామో అదంతా కూడా మటన్ కీమాలో మగ్గేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను ఏ విధంగా కలుపుకున్నానో ఆ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకుంటే అప్పుడు అది ముక్కలోకి వెళ్ళి జ్యూస్ అంతా మనం తినేటప్పుడు ఎంతో స్పైసీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒకసారి మూత పెట్టుకోండి. ఎందుకంటే ఈలోపు మటన్ కీమాలో ఏదైతే నీళ్ళు ఉంటుందో అదంతా బయటకు వస్తుంది. చూసారు కదా, చక్కగా మటన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మరలా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది, ఉండలు కట్టడం బాగోదు కాబట్టి సో మనం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారా, వాటర్ అంతా పైకి వస్తుంది. మరలా ఒకసారి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. చక్కగా నీళ్ళన్నీ ఇంకిపోయాయి, వాటర్ అంతా కూడా అయిపోయింది, ఆయిల్ కొంచెం పైకి తేలిందిగా. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. అలా చూపించిన విధంగా కలుపుకుంటే అప్పుడు ఎంతో బాగుంటుంది.
ఆయిల్ అంతా పైకి వచ్చేసి ముక్క అనేది మంచిగా ఉడుకుతుందన్నమాట. ఏ పీస్కి ఆ పీస్ సపరేట్గా ఉడికేటప్పుడే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మరి మటన్ కీమా వండినట్లయితే మన కామెంట్లో అయితే మేము కూడా మటన్ కీమా అయితే ట్రై చేసామని చెప్పేసి కామెంట్ చేసేయండి. బాగా మటన్ అంతా వేగాక మనం ఇప్పుడు ఒక 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకున్నాను. చూడండి, బాగా ఉడికించుకుంటేనే మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, లేదనంటే కొంచెం గట్టిగా ఉంటుంది. అలా కాకుండా వాటర్ వేసుకుని మనం ఉడికించుకోవాలి. కాసేపు మూత పెట్టిన తర్వాత చూడండి, వాటర్ అయితే అలా మరుగుతూ బుడగల్లాగా భలేగా కెరులుతుంది కదా. చూడండి, ఒక్కసారి ఈ విధంగా కలుపుకుందాం. మరి మంచి పొగలు కక్కుతూ ఆవిరి కక్కుతూ వాసన తిరిగిపోతుంది కదా. మీరు ఈ వీడియో చూస్తున్నంతసేపు అబ్బా మనం ఎప్పుడు ఎంత హ్యాండ్ తెచ్చుకొని వండుకుందామా అన్నట్లు ఉంటుంది. కాసేపు మూత పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, చక్కగా పైకి ఆయిల్ సపరేట్ అవుతుంది. కూర అనేది మంచిగా కుక్ అవుతుంది. అలాగా చాలా దగ్గరగా చేసుకుంటేనే మటన్ కీమా బాగుంటుంది. సో నేను చాలా దగ్గరగా చేసుకుంటున్నాను. వైట్ రైస్తో అయితే అద్దరిపోయే కాంబినేషన్ ఫ్రెండ్స్. మరి మీకు మటన్ కీమా పలావ్తో ఇష్టమా లేకపోతే రైస్తో ఇష్టమా అనేది కామెంట్ చేసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా మాకెంతో సపోర్టివ్గా స్ఫూర్తిగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి. చూసారు కదా, చక్కగా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది, కూర కూడా దగ్గరికి వస్తుంది. మరొక్కసారి మూత పెట్టుకుందాం. అయితే ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నాను. కొంచెం తగ్గించి ఫ్లేమ్ అనేది పెట్టుకుంటే కూర అనేది అడుగు మాడకుండా ఉంటుంది. సో అందుకే నిన్నగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను. కూర అయితే ఉడికే టైం అయిపోయిందండి, దగ్గరకు వచ్చింది చాలా చక్కగా. ఒక్క 2 మినిట్స్ అలా కలుపుకొని మనం మూత పెట్టుకుందాం. లాస్ట్లో కొంచెం మటన్ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. గార్నిష్ కోసం అయితే నేను పుదీనా యాడ్ చేశాను ఫ్రెండ్స్. పుదీనా వల్ల మరింత టేస్ట్ వస్తుంది. సో నేను ఈ విధంగా పుదీనా వేసుకొని మరొకసారి కలుపుకున్నాను. చూసారు కదా, ఆయిల్ అంతా చక్కగా సపరేట్ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే స్మెల్ అదిరిపోతుంది. సో ఒక్క 2 మినిట్స్ అలాగ మూత పెట్టుకొని తీసుకున్నాను. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మటన్ కీమాక అద్దిరిపోయే వాసనతో ఎప్పుడెప్పుడు తిందామా, అసలు పిల్లలు ఎప్పుడు తింటారా అన్నట్టు అయిపోయింది. ఇంకా మొత్తం కూడా చక్కగా ఉడికిపోయింది. సో ఫైనలీ నాకెంతో ఇష్టమైన మటన్ కీమా రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తారు కదా, నేను వైట్ రైస్ కాంబినేషన్లో అయితే మటన్ కీమా తీసుకుంటున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్ మటన్ కీమా అయితే. మమ్మీ చాలా బాగా చేసింది. చాలా బాగా చేస్తుంది. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ ఉంది. Please subscribe and watch my channel. Please, thank you for watching.